హాయ్ గైస్, వెల్కమ్ టు ది మూవీ సెంటర్. యంగ్ హీరోయిన్ నివేతా థామస్, విశ్వదేవ్ రాచకొండ కాంబినేషన్ లో నందకిషోర్ డైరెక్ట్ చేసిన మూవీ 35 చిన్న కథ కాదు. ఈ మూవీ రివ్యూ. కంటెంట్ బాగుంటే చాలు, చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడరు ఆడియన్స్. అందుకే రాణా గారి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్ ఈ మూవీని ప్రెజెంట్ చేసింది. ఈ మూవీ కథ తిరుపతిలో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సత్యప్రసాద్, విశ్వదేవ్ రాచకొండ, భార్య సరస్వతి, నివేతా థామస్. వీరికి 2 పిల్లలు ఉంటారు, అరుణ్, వరుణ్. అందరూ కలిసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. తమ 2 పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పనేసి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ కొడుకు అరుణ్ వేసే ప్రశ్నలు చాలా లాజిక్గా సమాధానం దొరకకుండా ఉంటాయి. దానితో అతను మ్యాథ్స్లో ఫెయిల్ అవుతాడు. అరుణ్ పాస్ అవటానికి 35 మార్క్స్ కావాలి. దానికోసం తల్లిదండ్రులు, మిగిలిన క్యారెక్టర్స్ ఏం చేశాయి అనేది సింపుల్గా ఈ సినిమా కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా, సెకండ్ హాఫ్ పర్లేదు అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ ప్రపంచంలో ప్రతి ఇంట్లో పిల్లలు అడిగే ప్రశ్నలకి పెద్దలు పడే ఇబ్బందులను చూపించాలంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ. 2 పిల్లలు, నివేతా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి అండ్ ఆల్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ పరిధి మేరకు బాగా పనిచేశారు. ఫైనల్గా రోజు మనం చూసే సన్నివేశాలే ఈ మూవీలో ఉంటాయి. కొత్తదనం కోరుకునే ఆడియన్స్కి ఈ మూవీ అంతగా అనిపించకపోవచ్చు. బట్ 35 చిన్న కథ కాదు అనేది అందరికీ నచ్చే మంచి కథ అని చెప్పొచ్చు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్లో ఈ మూవీకి వెళ్తే ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే ఈ మూవీ నచ్చింది. నా రేటింగ్ 3 out of 5. మీకు కానీ ఈ రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.